గైస్ ఇంతకుముందు వీడియోలో నేను టేబుల్లోని డేటా మాత్రమే ఎట్లా డిలీట్ చేయాలో చూపించా కదా. ఇప్పుడు ఈ లైన్ కొడితే ఈ లైన్ రన్ చేస్తే ఏమవుతుంది, డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అనేది డేటా మొత్తం ఎగిరిపోతుంది, ఒక్క రో కూడా ఉండదు. అలా కాకుండా మనకి ఏ రో కావాలో ఆ రోనే, ఒక రో కానీ ఒకటి కంటే ఎక్కువ రోస్ కానీ ఏ రోస్ కానీ ఏ రో కానీ డిలీట్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే గైస్, దీని పక్కన ఓకేనా, దీన్ని కాపీ చేస్తున్నాను, దీని పక్కన వేర్ అని ఇవ్వాలి ఓకేనా. వేర్ అని ఇచ్చి ఏదన్నా కాలం నేమ్, ఇక్కడ మనకి ఎన్ని కాలమ్స్ నేమ్స్ ఉన్నాయి, ఏబి ఉంది కదా, నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే ఏ ఈక్వల్స్ టు ఇలాగా 10 అని పెడుతున్నా. అప్పుడు దీని మీనింగ్ ఏమి అంటే ఏ కాలంలో ఎక్కడైతే 10 ఉందో ఆ రో మాత్రమే డిలీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో డేటా ఏముందో చూద్దాము. దీంట్లో డేటా ఏమి లేదు, ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో నేను అంతా డిలీట్ చేసేస్తాను కదా. నేను ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తాను చూడండి, దీన్ని రన్ చేస్తున్నా. సో డేటా ఇన్సర్ట్ అయింది. సెకండ్ది కూడా రన్ చేస్తున్నా, ఇది కూడా డేటా ఇన్సర్ట్ అయింది. ఇక్కడ నేను 10 అని పెట్టి ఈ లైన్ రన్ చేస్తున్నా, డేటా ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు ఒకసారి డేటాను చూద్దాము, ఈ లైన్ రన్ చేద్దాం సెలెక్ట్ అనే దాన్ని. ఇప్పుడు చూడండి నాకు 3 రోస్ ఉన్నాయి ఓకేనా, 1, 2, 10 అని ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పాను, ఓన్లీ డిలీట్ ఫ్రమ్ టేబుల్ ఏమనేసి టేబుల్లో ఉన్న డేటా మొత్తం ఎగిరిపోతుంది. కానీ ఇక్కడ వేర్ అని ఇచ్చి ఇలా ఒకటి ఇచ్చా, కండిషన్ అంటాం దీన్ని. ఇలా ఇస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చా, ఏ ఈక్వల్స్ 10 అని ఇచ్చా, అంటే ఈ ఏ కాలంలో ఎక్కడైతే 10 వాల్యూ ఉంటుందో ఆ రో మాత్రమే పోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎనీ టైం ఎక్కడుంది 10 వాల్యూ, థర్డ్ రోలో ఉంది, అంటే 10, 2.34 రెండు ఎగిరిపోతాయి ఓకేనా. ఏ ఒక్క కాలంలో ఏ ఒక్క వాల్యూ మ్యాచ్ అయినా సరే ఆ రో మొత్తం ఎగిరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ థర్డ్ రో మ్యాచ్ అవుతాం కదా, ఈ థర్డ్ రో మాత్రమే పోతుంది. అబ్జర్వ్ చేయండి, దీన్ని సెలెక్ట్ చేసా, రన్ చేశాను. ఇప్పుడు డేటాను చూడాలి నేను, ఈ సెలెక్ట్ని రన్ చేస్తున్నా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి గైస్, 1, 2 ఉంది, ఇంతకుముందు 10 అని ఇక్కడ ఉండిండా, అది మొత్తం డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు మాకు అర్థమైంది కదా, డేటా మొత్తం ఎగిరిపోవాలంటే ఈ వేర్ తీసేసేయండి, ఇలా ఇవ్వాలంతే. కానీ మీకు ఓన్లీ ఏ పర్టికులర్ రో మాత్రమే డిలీట్ అవ్వాలి అంటే ఇక్కడ వేర్ అని ఇచ్చి ఏదైనా ఒక కాలం సెలెక్ట్ చేసుకోండి, ఏ కానీ బి కానీ సెలెక్ట్ చేసి ఇక్కడ వాల్యూ ఇస్తే ఆ రో మాత్రం ఎగిరిపోతుంది.